శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. చాలా పురాణాల బొమ్మల్లో ఒక మహర్షిని చిలుక మొహంతో చూపిస్తూ ఉంటారు. ఏమిటండి అది? ఆయన ఎవరంటే ఆయనే శుక మహర్షి. మరి ఆ ముఖం ఏమిటి అంటే దాని వెనకాల ఒక కథ ఉంది. వ్యాస మహర్షి ఒకసారి సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకునేవారు. అప్పుడు ఆ చెట్టు మీద ఒక పిచ్చుకల జంట ఉండేది. అవి సరదాగా గడపడం, వాటి అనురాగం, గుడ్లు పెట్టడం, పొదగడం, పిల్లలకి ఆహారం పెట్టడం ఇవన్నీ చూసి మహర్షి మనస్సులో పుత్రకాంక్ష బయలుదేరింది. కానీ వివాహం చేసుకుంటే అదొక బంధం. వివాహం చేసుకోకుండా పుత్రుడిని ఎలా కనాలి? ఆయన సర్వసంగ పరిత్యాగి కదా! అందుకోసం తపస్సు చేశాడు. మేరు పర్వతం మీద కూర్చుని ఏకాక్షర వాగ్బీజ మంత్రాన్ని చేసేసరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నీకు పుత్రుడు కలుగుతాడు. అమ్మో! మహాజ్ఞాని అవుతాడు అని వరమిచ్చారు. మహర్షి ఆశ్రమానికి చేరుకుని తనకి పుత్రుడు ఎప్పుడు కలుగుతాడా అని చూస్తున్నాడు. ఒకరోజు యజ్ఞం కోసం అగ్ని కావాలి. అగ్ని కావాలి అంటే మహర్షులు అగ్గిపుల్లలతో వెలిగించరు. అరణిని చెక్కతో మధిస్తారనమాట. అలా చేస్తే అగ్ని పుడుతుంది. ఆయన అలా మధిస్తూ ఉంటే ఆయనకు అనిపించింది, స్త్రీ సంగమం లేకుండా నాకు పుత్రుడు ఎలా పుడతాడో అని ఆలోచిస్తూ ఉంటే, ఈ లోపల ఘృతాచి అని ఒక అందమైన అప్సరస ఆయన ముందుకొచ్చింది. అసలు ఆమెది అపూర్వమైన అందం. ఆమె హొయలు ఒలికిస్తూ ఆశ్రమ ప్రాంతంలో విహరిస్తూ ఉంటే ఆయన మనస్సు చెలించి కామప్రచోదనం కలిగింది. కాసేపటికి ఆయన తేరుకుని అదిలించేసరికి ఆమె ఒక చిలుకలా మారిపోయి పైకి ఎగిరిపోయింది. అదే క్షణంలో ఆయన వీర్యం పతనమయ్యి ఆ అరణిలో పడింది. అందులోంచి ఒక మహానుభావుడు జన్మించాడు. మామూలుగా అయితే అరణిలోంచి అగ్ని పుట్టాలి కదా, యాగాగ్ని. అలాగైనా జ్ఞానాగ్నిలోంచి పుట్టిన మహనీయుడు అరణీగర్భ సంభూతుడు. ఆయనే సుఖమహర్షి. తల్లి చిలుకలా ఎగిరిపోయినప్పుడు పుట్టాడు కదా, అందుకని ఆయనకి శుకుడు అని పేరు పెట్టారు. శుకము అంటే చిలుక కదా. ఆ మహనీయుడే మోక్షాన్నిచ్చే భాగవతాన్ని అనుగ్రహించాడు. మరి మహర్షులందరి బొమ్మలు వేస్తూ ఉంటారు. శుక మహర్షి అని ఎలా తెలుస్తుంది? అందుకే మన చిత్రకారులు ముఖాన్ని చిలుక ముఖంలాగా చూపిస్తారు. అది శుక మహర్షి పుట్టుక. శ్రీమాత్రే నమః.